Hello viewers, welcome to a very special program Grapevine. తీయగా పులపులగా టాలీవుడ్ లో షికార్లు చేస్తున్న బోలెడన్ని గాసిప్ తో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా ఆ కబుర్లన్నీ వినడానికి మీరు రెడీగా ఉన్నారని నాకు తెలుసండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం మన షోలోకి వెళ్ళిపోదామా? ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? డైరెక్టర్, నటుడు, ప్రొడ్యూసర్, ఈ మల్టీ టాలెంటెడ్ ఎవరా అనుకుంటున్నారండి? అదేనండి మన ఎస్జే సూర్య. ఎస్జే సూర్య ఎంత మల్టీ టాలెంటెడ్ అయినా మల్టీ ఫ్లాప్లు కూడా ఆయన వెంట విడవట్లేదండి. మరి అలాగే తమిళనాడులో ఈయనకి మంచి ఫ్లాప్ డైరెక్టర్ అని ముద్రేసి పంపించారట. ఆ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి చాలా మందికి చాలా కథలు వినిపించారంటండి. కథలు విన్న వాళ్ళందరూ మాకు ఒక పులి లాంటి హిట్ ఇస్తావా అంటున్నారట. ఇంకొంతమంది అయితే పులిని చూసినట్టు భయపడి పారిపోతున్నారంటండి. మరి ఇవన్నీ తట్టుకోలేక మన ఎస్జే సూర్య ఒకరోజు ఆలోచిస్తుండగా ఒక మంచి థాట్ వచ్చిందంట. అదే వాళ్ళ స్నేహితులు గుర్తొచ్చారంటండి. మన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. ఫస్ట్ మహేష్ బాబు దగ్గరికి వచ్చాడంటండి. మహేష్ బాబుతో నాని చేశారు కదండి, 8 నుంచి 28 చేశారు కదా. మరి 28 నుంచి ఏ 78 ఏ 98 చేస్తే చూడలేం కదండి మహేష్ బాబుని. మరి ఇలా ఆలోచించారో లేకపోతే కొంచెం తెలివిగా ఆలోచించారో తెలియదు కానీ నాకు డేట్స్ లేవని తప్పించుకున్నారంట. సరే, ఇది ఇలా ఉంటే మహేష్ మాటలు విన్న మన ఎస్జే సూర్య మళ్ళీ నిరాశ చెంది మన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారంట. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క ఛాన్స్ అని అడిగారట. పవన్ కళ్యాణ్ దీంతో దోస్త్ మీరా దోస్త్ అనుకుంటూ సరే ఒక మంచి కథ రాసుకొనిరా, నీకు నేను డేట్స్ ఇస్తా అన్నాడట. ఈ మాట విని ఆయన ఫ్యాన్స్ అందరూ డల్ అయిపోయారంటండి. ఎందుకు కారండి, పులిని కాస్త పిల్లా చూశారు. మళ్ళీ ఎస్జే సూర్యకి సినిమా ఇస్తే ఇంకెలా చూపిస్తారో అని భయపడ్డారో ఏమో. సరే, ఇదిలా ఉంటే టాలీవుడ్లో షికార్లు చేస్తున్న ఈ గాసిప్స్ అని విని మన ఎస్జే సూర్య ఏమంటున్నారు? మరి ఎస్జే సూర్యని అడిగి తెలుసుకుందామా? నాని ఎస్జే సూర్య. తమిళ ప్రొడ్యూసర్లు అందరూ మంచి ఫ్లాప్ డైరెక్టర్గా ముద్రేసి పంపించారు కదా, మరి తెలుగులో కూడా అంతే అంటావా? ఇంతకీ సూర్య, నువ్వేం పనిచేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? ఏం పనిచేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు మేడం, ఎలా పనిచేస్తున్నావు అన్నది ముఖ్యం. ఎలా పనిచేసినా ఆ దిక్కుమాల కథలతో అన్నన్ని రోజులు షూటింగ్ అవసరమా? మేడం, ఎన్ని రోజులు వర్క్ చేసావు అన్నది ముఖ్యం కాదు మేడం, ఎంత బాగా వర్క్ చేసావు అన్నదే ముఖ్యం. అంత బాగా చేసినందుకేనా ఇలా ఫ్లాప్లు వస్తున్నాయి? ఎందుకంటే నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా నా లైఫ్ తో ఆడుకుంటున్నారు. నేను నీ లైఫ్ తో ఆడుకోవడం కాదు బాబు, నువ్వే మా లైఫ్లతో ఆడుకొని టార్చర్ పెడుతున్నావు. ఎవరిని టార్చర్ పెడుతున్నారు? మీరే నన్ను టార్చర్ పెడుతున్నారు. ఓకే, ఒక్క ముక్కలో చెప్పు, సినిమా అంటే నీ దృష్టిలో? అవ్వా జూదమా, పులి నాని సినిమాలు కూడా అలా అనుకుని తీసావా? టైం వేస్ట్ చేశాను, ఈ పాటికి 4 టిక్ పెట్టేవాడిని. ముంచేద్దామా నేనా? అనుకున్నవన్నీ చెప్పలేమండి. వద్దన్నా ఆగుతావేంటి గాని చెప్పు. చెప్పలేను అనుకోగలవా? చెప్పవయ్యా చెప్పు. దిగజారిపోతున్న మన సంస్కృతిని సపోర్ట్ ఇచ్చి నిలబెడుతున్నాను. తీసిన సినిమాలు మర్చిపోకూడదమ్మా. నానికి పులికి నీ సపోర్టే కదా ఉంది, మరి అవేమయ్యాయి? నేను అమ్మాయిని పిచ్చోండి. మరి ఆ అమ్మాయిల పిచ్చి వదిలేయచ్చు కదా. నేను వదిలేస్తే నా సర్వీస్ కి అవమానం. సరేలే, మరి పవన్ కళ్యాణ్కి మహేష్ బాబుకి అంత పెద్ద ఫ్లాప్లు ఇచ్చావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళావు వాళ్ళ దగ్గరికి సినిమా ఛాన్స్ అడగడానికి? ఓహో, ఇలాంటి ఏడుపులతోనే వెళ్ళావా? ఈ దొంగ ఏడుపులు చూసేనా పవన్ కళ్యాణ్ కరిగిపోయి మరో ఛాన్స్ నీకు ఇస్తా అన్నాడు. మీ ఆశీర్వాదం నాకెప్పుడూ కావాలి మేడం. ఇంతకీ కథ గురించి ఆలోచిస్తున్నావా? మొత్తానికి ఆలోచనలో పడ్డావన్నమాట. ఈసారైనా బాగా ఆలోచించి ఒక మంచి కథతో మంచి హిట్ ఇస్తామని కోరుకుంటూ లెట్స్ మూవ్ టు అనదర్ గ్రేప్వైన్. తీయగా పులపులగా. తెలుగమ్మాయి తెలుగమ్మాయి. ఇంతకీ తెలుగమ్మాయి అంటే ఎవరు చెప్పండి? మరి అదే, మరి నేను తెలుగమ్మాయిని కదా, మీరు తెలుగమ్మాయిలు కదా. మీరే ఇలా ఆలోచిస్తే మన దర్శక నిర్మాతలు అలా ఆలోచించడం తప్పే ఉందండి. అందుకే వాళ్ళు తెలుగమ్మాయి అనగానే ముంబైలో ఎత్తుక్కుంటున్నారు ఆంధ్రప్రదేశ్ను వదిలేసి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? విషయానికి వచ్చేద్దాం. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆనవాయితీ ఉందండి. అదేంటంటే మన ఇండస్ట్రీలో ఏ పాట హిట్ అయితే ఆ పాట పేరు మీద ఒక సినిమా వచ్చేస్తుందండి. అదేనండి మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ హీజ్ మిస్టర్ పర్ఫెక్ట్. మరి ఈ పాట పేరు మీద కూడా ఒక సినిమా వచ్చేసింది. అలాగే నువ్వు వస్తానంటే నే వద్దంటానా, మరి ఈ పాట పేరు మీద కూడా ఒక సినిమా వచ్చేసిందండి. అలాగే అత్తిలి సత్తి బాబు, మరి ఈ పాట విన్నారు కదండి, ఈ పాట పేరు మీద కూడా ఒక సినిమా వచ్చేసింది కదా. అలాగే రీసెంట్గా సూపర్ డూపర్ హిట్ అయిన పాట
తెలుగమ్మాయి తెలుగమ్మాయి. మరి ఈ పాట పేరు మీద కూడా ఒక సినిమా తీసేబోతున్నారండి, తెలుగమ్మాయి అంటూ. ఈ సినిమా కోసం మన దర్శక నిర్మాతలు ఫస్ట్ ముంబై వెళ్ళారట, ఆనవాయితీని వదలకుండా. అక్కడ హీరోయిన్స్ అన్నారంట కొంతమంది డేట్స్ లేదని చెప్పారంట, మరి కొంతమంది బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పారంట. అందుకని దారిలో వచ్చేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వెతుకుదామని వచ్చారట. ఆంధ్రప్రదేశ్ మొత్తం వెతికినా కానీ ఒక్క తెలుగమ్మాయి కూడా దొరకలేదండి. వాళ్ళ తప్ప కాదండి, ఇది మన తప్పే. ఇంతకుముందు నేను చెప్పాను కదండి, తెలుగు అమ్మాయి అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? సలోని గుర్తొచ్చింది కదా. మరి వాళ్ళది ఏమన్నా తప్పుందా? మనదే తప్పు. మరి ఈ లక్కీ ఛాన్స్ కొట్టేసిన సలోని ఏమంటుందో సలోని అడిగి తెలుసుకుందామా? అమ్మా సలోని, ఏంటి? నువ్వు తెలుగు అమ్మాయి కాదు. సారీ, నువ్వు పప్పులో కాలేసావు. నేను పప్పులో కాలేయడం కాదమ్మా, నీ గురించి నాకు బాగా తెలుసు. నాకు ఒక్కదానికే కాదు, టాలీవుడ్ అంతా తెలుసు. ఐ డోంట్ బిలీవ్ యూ. నువ్వు తెలుగు అమ్మాయిగా మర్యాద రమణ సినిమాలో మాత్రమే యాక్ట్ చేసావు. ఇంతకీ నీ అసలు పేరు వందనాశ్విని. నువ్వు పుట్టింది మహారాష్ట్ర ఉల్లాస్ నగర్, మరాఠీ అనమాట నువ్వు. ఐఎమ్ రైట్? ఆహా, నేను నీకు తెలుసు అన్నమాట. మరి తెలుగు అమ్మాయిగా ఎందుకు చేస్తున్నావు? ఐ నీడ్ టు రిలాక్స్, రేపు నాకు మ్యాచ్ ఉంది. మ్యాచ్లు ప్యాచ్లు అంటూ తప్పించుకోకమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏ చెప్పలేవా? ఇంపాసిబుల్. మరి పాసిబుల్ అయితే చెప్పు. నీకు మా డాడీ గురించి తెలీదు. నీకు మా మమ్మీ గురించి తెలియదు. సో వాట్? నేను మామూలు తెలుగు అమ్మాయినే, కానీ మా అమ్మ తెలుగు అమ్మాయిలకే తెలుగమ్మ. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాతో కాదమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది, రాజమౌళితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే రాజమౌళికి టాలీవుడ్లో ఒక చిన్న సెంటిమెంటల్ హిస్టరీ ఉంది. ఏంటి? అదేంటో తెలియదా? నేను చెప్తాను విను. రాజమౌళి సినిమాల్లో చేసిన హీరోస్ అందరూ టాప్ హీరోస్ అయిపోతారు, కానీ హీరోయిన్స్ మాత్రం ఫ్లాప్ అయిపోతారు. కొంతమంది జెనీలియా, అనుష్క లాంటి వాళ్ళు తప్ప. రాజమౌళి ఎందుకలా అంటావు? నీ మొట్టమొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1లో హీరోయిన్ గజాల. గజాల. సెకండ్ సినిమా సింహాద్రి, ఇందులో భూమిక, అంకిత ఇద్దరు. నెక్స్ట్ మూవీ ఛత్రపతి, ఇందులో శ్రేయ ఫ్లాపుల్లోనే నడుస్తుంది. నెక్స్ట్ మూవీ యమదొంగ, ఇందులో ప్రియమణి, మమతా మోహన్ దాస్ ఇద్దరు. మగధీరలో వచ్చిన కాజల్కేమో హిట్లే కరువయ్యాయి. ఆ తర్వాత వచ్చిన మర్యాద రమణ సినిమాలో సలోనికైతే కమెడియన్ పక్కన చేసిన హీరోయిన్ అయితే మాకొద్దు అంటున్నారు హీరోలు. మొత్తానికైతే మీ సినిమాల మొత్తం మీద చూసుకుంటే సైలో వచ్చిన జెనీలియా, అలాగే విక్రమార్కుల్లో వచ్చిన అనుష్క మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు. అయ్యయ్యో రాజమౌళి, ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు, ఫిలిం నగర్లో మా ఫ్రెండ్స్ చెవులు కొరుకుంటున్నారంతే. అక్కడ మాటలు విని ఇక్కడ చెప్పాను నేను. లెట్స్ మూవ్ టు అనదర్ గ్రేప్ వైన్, తీయగా పుల్లపుల్లగా. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారంటే కలెక్షన్ కింగ్ నట ప్రపూర్ణ డాక్టర్ మోహన్ బాబు గారికి పేరు తెచ్చిపెట్టేది కోట్లు ఖర్చు పెట్టించుకుంటున్న కొడుకులు కాదు, కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకుంటున్న కూతురే అని. మోక్షని బలిస్తే నువ్వు చావుని చేయిస్తావు. పుల్లి పెట్ట ఎంత దూరం అని పరిగెడుతుంది. చూశారు కదండి, చించేసింది కదా. మోహన్ బాబు గారికి చీర కట్టి నటింపచేస్తే ఇలానే ఉంటుందండి. మరి మోహన్ బాబు గారి నట వారసురాలైతే మంచి లక్ష్మీనేనండి. ఇది నా ఒక్కదాని ఒపీనియనే కదండి, ఇండస్ట్రీ మొత్తం ఇలానే అనుకుంటుంది. లక్ష్మి ఫోటో చూసి ఆ రోజు నేను లక్ష్మి ఫ్యాన్. మోహన్ బాబు గారికి చాలా గర్వం అండి, ఆయన మించిన ఆర్టిస్ట్ లేడని. బట్ ఆ గర్వాన్ని లక్ష్మి గారు అణచాలని నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి ఇవాల్టి తీయని పుల్లపుల్లని గ్రేప్ వైన్. మరి నెక్స్ట్ వీక్ గ్రేప్ వైన్ లో మరిన్ని తీయని పుల్లపుల్లని గాసిప్స్ కబుర్లతో మీ ముందుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ గీతా భగత్. టేక్ కేర్, బాయ్. శ్రీ కనక మహాలక్ష్మికి, రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజశ్రీ పసలపూడి పంకజం గారి పరమ కళారసిక నాట్య మండలికి, ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, నువ్వు తొక్కవయ్యా హార్మోని.